అగస్త్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీడియో పోస్ట్ చేయడం అంటేనే పెద్ద టాస్క్ నాకు. అది వీడియోస్ తీసుకున్నవి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అవి ట్రిమ్ చేసుకోవాలి, అబ్బో చాలా పెద్ద పని. కానీ ఇది లాంగ్ వీడియోనే పెట్టాలనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే అగస్త్య పుట్టే కన్నా ముందు కాకినాడ ఇంద్రపాలెం పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉన్న వినాయకుడికి నేను దండం పెట్టుకున్నాను. అంత బాగుండి, అంత పురుడు అది సులువుగా వచ్చి, ఇంకా అంత బేబీ అది సేఫ్గా ఉంటే తులాభారం వేయిస్తానని దండం పెట్టుకున్నాను అనమాట. సో అలానే సేమ్ నవరాత్రుల్లో ఒకరోజు పూజ కూడా చేసుకుందాం అక్కడ అని అనిపించింది. యాక్చువల్లీ ఒక 5-6 కూడా కాదు, మోస్ట్లీ ఒక 8 years నుంచి నేను అక్కడ వినాయక చవితికి వెళ్ళి పాట అది పాడేవాళ్ళం అనమాట, నేను నా ఫ్రెండ్ వైష్ణవి. సో అలా చాలా స్పెషల్. సో అక్కడే పూజ చేసుకుని అగస్త్యకి తులాభారం కూడా వేయిద్దాం అనుకున్నాము. ఆ ప్రాసెస్లోనే నేనైతే పటికి బెల్లం వేయిద్దాం అనుకున్నాను. కానీ అగస్త్య పుట్టిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది కదా, అది నెక్స్ట్ నా లాంగ్ వీడియో డెలివరీ స్టోరీ పెడతాను, అందులో చెప్తాను. సో అప్పుడు మా మావయ్య గారు అండ్ అత్తయ్య గారు దండం పెట్టుకున్నారు వాడికి బెల్లం తులాభారం వేయిస్తానని. సో ఆ రెండు ఈరోజే ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే ఈవినింగ్ 6-6:30, 7 ఆ టైంకి పల్లకి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. ఈసారి వెండితో మూషిక వాహనాన్ని చేయించారు, స్పెషల్ అట్రాక్షన్. అండ్ నేను కూడా పెళ్ళైన తర్వాత యాజ్ అ ఫ్యామిలీ పందిట్లో పూజ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. సో ఏంటంటే ఇక్కడ అందరూ నమ్ముతారు ఏమైనా అనుకుంటే జరుగుతుంది అని, అందుకే నేను కూడా దండం పెట్టుకున్నాను జరగాలి అని చెప్పేసి. పూజ అయ్యాక ఒక పాట కూడా పాడాను. ఈరోజు నాకు నేను పాట పాడుకుని స్టేజ్ ఫియర్ లేకుండా పాడగలుగుతున్నానంటే అదంతా మా సంగీతం సార్ దయ వల్లే. ఆయన ఇప్పుడు కాలం చేశారు, బట్ స్టిల్ ఎవ్రీ పాయింట్లో ఆయన్ని మేము గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. 8 years ఆఫ్ బ్యూటిఫుల్ జర్నీ మాది. మరి ఇక్కడైతే అగస్త్యకి తులాభారం. ఫస్ట్ వాడు ఏదో అనుకుని కొంచెం బాగానే కూర్చున్నాడు. ఇంకా వన్స్ అది కదలడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా భయం వేసింది, కొంచెం ఏడ్చాడు. బట్ స్టిల్ ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 6 నుంచి రాత్రి తులాభారం వేయించేసరికి 9:30 అయింది. 1 మూమెంట్లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. హ్యాపీగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని ఇచ్చాడనమాట. సో ఆ రోజు అలా దండం పెట్టుకున్నది అగస్త్య పుట్టిన 10 months, వాడికి ఇప్పుడు 11 months రన్నింగ్ అవుతున్నాయి, అప్పుడైతే అయింది. నేనైతే చాలా హ్యాపీ. నేనైతే మా ఎంగేజ్మెంట్ శారీ కట్టుకున్నాను. ఎప్పటి నుంచో ఈ శారీ దేనికైనా కట్టుకోవాలన్నా ఏదైనా ఒక స్పెషల్ అకేషన్కి కట్టుకుందాంలే అని పక్కన పెట్టాను. అది ఇవాళకి అయితే కుదిరింది. చాలా బాగా అనిపించింది. ఈ శారీ డీటెయిల్స్ కావాలంటే షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. అత్తయ్య వాళ్ళు ఫస్ట్ బెల్లం వేసిన తర్వాత నేను పటికి బెల్లం వేశాను. మరి ఇలాంటివి బ్లైండ్ బిలీఫ్సా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఏదైనా మరీ టూ ఫార్ ఒక ఎక్స్టెంట్ వరకు బాగుంటుంది, అది దాటిన తర్వాత బాగోదు అనేది నా ఫీలింగ్. ఎందుకో ఇక్కడ చాలా నమ్ముతారు అందరూ, నమ్మి దండం పెట్టుకుంటే జరుగుతుందని. ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ అంత హ్యాపీగా జరిగిందని మా అత్తయ్య గారు నేను కూడా ఇక్కడ ఇలా చేసుకున్నాము. ఇది ఒక 1 time ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. చాలా బాగా అనిపించింది. పూజ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నాము. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.